హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో ఎక్కువగా మేము ఇష్టపడే ఫుడ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవైతే దోశలండి. చాలా ఇష్టం మా పిల్లలకి. సో ఎప్పుడు ఒకే రకంగా చేసే కంటే రకరకాలుగా చేయడం నేనైతే ఇష్టపడుతుంటాను. అలా చాలా రకాల రెసిపీస్ అయితే ఇలా దోశలతో చేశాను. ఈరోజైతే నేను స్పెషల్గా జొన్నలతో దోశనైతే వేశానండి. భలే ఉంది నిజంగా. ఎందుకంటే జొన్నలు చాలా హెల్దీ పిల్లలకి. రైస్ ఎక్కువ క్వాంటిటీలో దోశల్లో ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి పెట్టడం కంటే ఇలా చాలా రకాలుగా నేను చేస్తుంటాను. అందులో ఒకటి ఈ జొన్నలతో చేసిన దోశ. కానీ నిజంగా భలే టేస్టీగా వచ్చింది. దీని రెసిపీని అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక బౌల్లోకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల జొన్నలు తీసుకున్నానండి. ఇవైతే తెల్ల జొన్నలు. వీటితో పాటుగా ఇంకొక గ్లాస్ వరకు నేను గుండు మినప్పప్పును కూడా తీసుకున్నాను. దాన్ని కూడా ఇందులో వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా జొన్నలు, మెంతులు అన్నీ హెల్దీ అండి. ఒక రైస్ క్వాంటిటీ మాత్రమే మనకు 1 కప్ ఉంటుంది. అలాగే హాఫ్ కప్ నేను ఇక్కడ అటుకుల్ని తీసుకుంటున్నానండి. దొడ్డు అటుకుల్ని నేను వీటితో పాటుగానే కలిపేసి పెట్టేసుకుంటున్నాను. లేదు అలా వద్దు అనుకున్న వాళ్ళు విడిగా కూడా నానబెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు దొడ్డు అటుకులు వాడి ఉంటే మనం ఇది గ్రైండ్ చేసుకునే ఒక 30 నిమిషాల ముందైనా నానబెట్టి పెట్టుకోవచ్చు. సన్న అటుకులు అయితే మాత్రం, అంటే పేపర్ అటుకులు అని ఉంటాయి కదా, అవైతే మాత్రం ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇక్కడ నేను వీటితో పాటుగానే అటుకుల్ని కూడా వేసేసి అంత మంచిగా కలిపేసి వీటిని కనీసం 8 నుంచి 9 గంటలు లేదా 10 గంటలైతే నానబెట్టుకోవాలండి. అంతకంటే తక్కువ మాత్రం అస్సలు నానబెట్టకూడదు. ఖచ్చితంగా వీటిని నానడానికి టైం తీసుకోవాలి. 2 సార్లు మంచిగా వాటర్తో కడిగి వీటిలోకి మళ్ళీ సరిపడన్ని వాటర్ వేసి 8 గంటలైతే నేను నానబెట్టుకున్నానండి. నేను ఆల్మోస్ట్ పొద్దున 10 o'clockకి అలా నానబెట్టి పెట్టుకుంటాను. సో నాకు రాత్రి 8-9 వరకు నేను నానబెట్టుకొని ఉంచుకుంటాను. ఎక్కువసేపు నానినా పర్వాలేదు, కానీ తక్కువసేపు మాత్రం నానకుండా చూసుకోండి. ఎందుకంటే జొన్నలు నానితేనే, మిల్లెట్స్ ఏవైనా కూడా మంచిగా నానితేనే వాటికి టేస్ట్ వస్తుంది. అలాగే వాటి నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మనకు కరెక్ట్గా అందుతాయి అన్నమాట నానిన తర్వాత. ఇలా అన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. ఇలా రాత్రి నేను మార్నింగ్ చేశాను కాబట్టి ఇలా రాత్రి చూసారా ఎంత బాగా అయిందని. నేను ఇప్పుడు మీకు ఒక జొన్న చేత్తో విరిచి చూపిస్తాను. ఇలా విరిచినప్పుడు చూసారా 2 పలుకులుగా అయింది. ఎంత ఈజీగా అయింది చూసారా, అంటే ఇది పర్ఫెక్ట్గా నానింది అని అర్థం. ఇప్పుడు వీటిని నేను మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసుకొని వాటర్ తీసేసి ఇలా గ్రైండర్ పాత్రలో వేసుకుంటున్నానండి. గ్రైండర్ పాత్రలో వేసేసుకొని వీటికి సరిపడా వాటర్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఇంకొక బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూస్తే నేను కొద్దిగా రవ్వ పలుకులాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా రవ్వ పలుకులాగా ఉంటే క్రిస్పీనెస్ బాగా వస్తుందండి. లేదు సాఫ్ట్గా చేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ నాకైతే ఇలా రవ్వ పలుకులాగా వస్తే మంచి క్రిస్పీగా వస్తుంది అని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. మీరు కావాలంటే బ్రెడ్ గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు, అందులో ఇంకా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని అంతా ఒక్కసారి మంచిగా కలిపి మూత పెట్టేసి ఇది పులవడానికి మనం పెట్టేసుకోవాలండి. నేనైతే బాగా ఎక్కువగా పులవనివ్వను. ఇలా కాస్త పులిచిన తర్వాత నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అంటే నేను అరౌండ్ రాత్రి 8:30-9 వరకు గ్రైండ్ చేసుకున్నా కూడా మిడ్ నైట్ 3-4 వరకు తీసేసుకుంటానండి. లేదు అంటే మార్నింగ్ వరకు ఉంచుకుంటే బాగా ఎక్కువగా పులుస్తుంది. బాగా ఎక్కువగా ఫర్మెంట్ అయితే మా వారు ఇష్టపడరు. అందుకని నేను కాస్త అలా పులిచి తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు తెల్లవారి నేను దోశలు వేసే ముందు దానికి సరిపడా వాటర్ని అలాగే కాస్త ఉప్పుని కూడా ఇందులో యాడ్ చేసేసి అంతా ఒక డైరెక్షన్లో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండండి. అలా కలపడం వల్ల ఉప్పు అలాగే వాటర్ దోసపిండిలో పర్ఫెక్ట్గా కలిసిపోతాయి. ఇలా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడు దోశలు వేయడానికి ప్యాన్ అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తవా పైన వేస్తున్నానండి. మీరు వేసుకునే ఏ పెనం పైన కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ స్టిక్ అంత హెల్దీ కాదు అంటున్నారు కాబట్టి నేను ఇట్లా క్యాస్ట్ ఐరన్ పైన వేసుకుంటున్నాను. నిజానికి క్యాస్ట్ ఐరన్ పైన దోశలు చాలా బాగా వస్తాయి, కానీ మనకు ప్రీ సీజన్ చేసిన వాటినే మంచిగా వస్తాయండి. ఇలా దోశ పిండికి వేసే ముందు ఒకసారి క్యాస్ట్ ఐరన్ని శుభ్రం చేసేసుకొని ఆయిల్ రాసి
హీట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ ఒక 10-15 మినిట్స్కి, అంటే పెనం ఆ 10-15 మినిట్స్లో చల్లారిపోతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ హీట్ చేసి ఆనియన్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ యూజ్ చేసి ఆయిల్ వేసి క్లీన్ చేసిన తర్వాత దోశలు వేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి దోశ కాల్చేసుకోవచ్చు. మీరు 2 వైపులైనా కాల్చుకోవచ్చు లేదా ఒకవైపు అయినా కాల్చేసుకోవచ్చు. ఇలా కాల్చేసుకొని వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు అండి. ఏ చట్నీ పెట్టుకున్నా కూడా ఈ దోశలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి, మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. జొన్నలు మన ఫుడ్లో తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మీకు నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్కి చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. సీ యూ అగైన్. బాయ్.